ఈ వీడియోలో మనం వర్టికల్ సర్కిల్ మోషన్ గురించి చూద్దాం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో తిరుగుతూ అది కూడా గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా, అంటే ఇక్కడ నేను ఎమ్ అనే ఒక మాస్ని అటాచ్ చేశాను. దీని రేడియస్ ఆర్. దీని డౌన్వర్డ్ డైరెక్షన్లో గ్రావిటీ ఉంటుంది అండ్ దీని వెలాసిటీ ఎప్పుడు కూడా మోషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట. అంటే జస్ట్ మన గ్రౌండ్ మీద ఒక జెయింట్ వీల్ తిరిగినట్టు దీన్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం అన్నమాట. ఈ సిచ్యువేషన్ని మనం ఒక స్టేట్మెంట్ లాగా రాయాలి అంటే ఎమ్ అనే మాస్ ఉన్నటువంటి ఒక బాడీని కన్సిడర్ చేసుకొని ఒక ఎండ్ స్ట్రింగ్ కట్టేసి లెట్ us కన్సిడర్ ద స్ట్రింగ్ రేడియస్ ఈజ్ ఆర్. ఒక ఎండ్ని ఫిక్స్ చేసి మనం దీన్ని వర్టికల్ సర్కిల్లో వర్ల్ చేస్తాం అన్నమాట. ఇది మన సర్కిల్లో లోయెస్ట్ పాయింట్, ఇది టాప్ మోస్ట్ పాయింట్. దీన్ని నేను టాప్ మోస్ట్ పాయింట్గా తీసుకుంటాను, దీన్ని నేను లోయెస్ట్ పాయింట్గా తీసుకుంటాను. దీన్ని మనం ఎలాబరేట్గా ఒక బిగ్ సర్కిల్లో చూద్దాం. ఇమాజిన్ మనం వర్టికల్ సర్కిల్ని డ్రా చేసాం. ఇది లోయెస్ట్ పాయింట్, ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇది ఒక స్ట్రింగ్గా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి టెన్షన్ ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, T1 ప్లస్ దీనికి V1 అనే వెలాసిటీ ఉంది అనుకున్నాం. సో ఆబ్వియస్గా దీనికి mv²/r అనే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా వస్తుందన్నమాట. ఈ పాయింట్ని టాప్ మోస్ట్ పాయింట్ అనుకుందాం. ఈ టాప్ మోస్ట్ పాయింట్లో సర్క్యులర్ ఇలా తిరుగుతూ ఉంది కాబట్టి ఈ పాయింట్కి వచ్చేసరికి వెలాసిటీ V2 అనుకుందాం. V2 అనుకుందాం. సో ఆబ్వియస్గా ఇది కూడా టెన్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. దీన్ని నేను T2గా ఇమాజిన్ చేసుకుంటాను. mg కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. బట్ mv²/r, m ఇంటూ v2²/r అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, టాప్ మోస్ట్ పాయింట్, బాటమ్ మోస్ట్ పాయింట్, దీన్ని కన్సిడర్ చేసుకుందాం. మరి ఇప్పుడు నేను టెన్షన్ వాల్యూస్ రాసుకుంటాను. ఇక్కడ నాకు T1 వాల్యూ వచ్చేసరికి mg ప్లస్ mv²/rగా ట్రీట్ చేస్తాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకుంటాను. T2 వచ్చేసరికి T2 ప్లస్ mg ఈజ్ ఈక్వల్ టు mv2²/rగా తీసుకుంటాను. మరి T2 వాల్యూని సింపుల్గా మనం mv2²/r మైనస్ mgగా తీసుకుందాం. దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. మరి ఈ బాడీ పర్ఫెక్ట్ సర్క్యులర్ పాత్ వర్టికల్ సర్కిల్లో తిరగాలి అంటే స్ట్రింగ్ ఎక్కడ లూజ్ అవ్వకూడదు. సో దానికోసం మనం క్రిటికల్ కండిషన్స్ రాసుకుంటాం. క్రిటికల్ కండిషన్ అంటే ఇక్కడ ఈ T2 వాల్యూ వరస్ట్ కేస్ సినారియోలో మనం దీన్ని 0గా ట్రీట్ చేస్తాం. సో T2 షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0 అండ్ ద లీస్ట్ ప్రాబబుల్ కేస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నేను T2 ఈక్వల్ టు 0 చేశాను అనుకోండి. T2 ఈజ్ ఈక్వల్ టు mv2²/r మైనస్ mg. ఈ వాల్యూని నేను 0 చేస్తే నాకు mv2²/r ఈజ్ ఈక్వల్ టు mg వస్తుంది. v2 ఈజ్ ఈక్వల్ టు √rg వస్తుంది. సో జనరల్గా రేడియస్ని క్యాపిటల్ ఆర్తో తీసుకుంటాం, నేను స్మాల్ ఆర్తో తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా వాల్యూ మనకి సేమ్. సో దిస్ ఈజ్ ద లీస్ట్ పాసిబుల్ వెలాసిటీ. అంటే ఈ టాప్ మోస్ట్ పాయింట్లో లీస్ట్ పాసిబుల్ వెలాసిటీ ఎంత ఉండాలి అంటే √rg లేదా √gr ఉండాలన్నమాట. దీన్ని మనం స్టేట్మెంట్ లాగా చూస్తే ద మినిమం స్పీడ్ ఎట్ టాప్ మోస్ట్ పాయింట్ ఈజ్ √rg. మరి ఇప్పుడు నేను V1 కనుక్కోవాలనుకుంటున్నాను. నాకు V1 కనుక్కోవాలంటే ఈ పాయింట్ని నేను ఏగా ట్రీట్ చేస్తాను, ఈ పాయింట్ని నేను బీగా ట్రీట్ చేస్తాను. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ షుడ్ బీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. అండ్ నేను దీన్ని రిఫరెన్స్గా తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఏ రిఫరెన్స్ లైన్. ఓకే, రైట్. సో బాటమ్ మోస్ట్ పాయింట్లో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి. నేను దీన్ని కన్సిడర్ చేసుకుంటే నాకు బాటమ్ మోస్ట్ పాయింట్లో ½ mv1² అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 0. టాప్ మోస్ట్ పాయింట్లో ½ mv2² ప్లస్ mg ఇంటూ హెచ్. హెచ్ అంటే ఇక్కడ నేను 2 టైమ్స్ ఆఫ్ ఆర్ తీసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ నాకున్న కండిషన్ ప్రకారం V2 వాల్యూని నేను
రూట్ ఆర్జీగా అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే హాఫ్ mv1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఆర్జీ ప్లస్ 2mgr. m వాల్యూస్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే నాకు వచ్చే v1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5gr. బాటమ్ మోస్ట్ పాయింట్లో ఈజ్ రూట్ 5gr. ఇప్పుడు మనం P అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో కనుక్కోవాలనుకుంటున్నాం. సో అలా కనుక్కోవాలనుకున్నప్పుడు ఈ లెవెల్కి నేను దీన్ని రిఫరెన్స్ లెవెల్గా తీసుకుంటున్నాను కాబట్టి ఈ పాయింట్కి మధ్య హైట్ h అనే హైట్ ఉంది అనుకుందాం. ఇది h అనే హైట్గా ట్రీట్ చేస్తాను. ఈ వాల్యూ రేడియస్ r. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ A షుడ్ బి ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ B. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చూస్తున్నాం. దీన్ని నేను h అనే హైట్కి రైజ్ చేశాను అని నేను ట్రీట్ చేస్తే r వాల్యూ అనుకుంటే దీన్ని, సో mgHగా నేను ట్రీట్ చేస్తాను పొటెన్షియల్ ఎనర్జీని. ఈ వాల్యూ r cos θ అవుతుంది. ఈ అంటే రేడియస్ r అవుతుంది. సో నేను h ప్లేస్లో r మైనస్ r cos θ రాస్తాను. సో అలా రాసినప్పుడు h వాల్యూని r ఇంటూ 1 మైనస్ cos θగా రాసుకుంటాను. సో దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. టోటల్ ఎనర్జీ ఎట్ A ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ B. హాఫ్ mv1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv θ స్క్వేర్ ప్లస్ mgHగా ట్రీట్ చేద్దాం. సో h వాల్యూ ఆల్రెడీ ఇప్పుడే చూసాం మనం. హాఫ్ mv1 స్క్వేర్ ఏమో 5gr ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv θ స్క్వేర్ కనుక్కోవాలి ప్లస్ mg r ఇంటూ 1 మైనస్ కాస్ θ. ఓకే, m వాల్యూని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే 5gr ఈజ్ ఈక్వల్ టు v θ స్క్వేర్ ప్లస్ 2gr మైనస్ 2gr కాస్ θగా రాసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు v θ స్క్వేర్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 3gr ప్లస్ 2gr కాస్ θగా రాసుకోవచ్చు. gr వాల్యూని కామన్ తీస్తే 3 ప్లస్ 2 కాస్ θ అండర్ రూట్ v θగా మనం రాసుకుంటాం. ఈ θ వాల్యూస్ మనం 0, 180, 90 ఎగ్జాంపుల్స్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూస్ 0 దగ్గర రూట్ 5gr అంటే ఇది లోయెస్ట్ పాయింట్ దగ్గర వచ్చే వెలాసిటీ. 180 సబ్స్టిట్యూట్ చేస్తే టాప్ మోస్ట్ పాయింట్కి వెళ్తుంది అండ్ టాప్ మోస్ట్ పాయింట్లో మనకు వచ్చే వెలాసిటీ రూట్ gr. θ ఈక్వల్ టు 90 పెడితే దట్ వుడ్ బి హారిజంటల్. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చూద్దాం. ఇది చూద్దాం. ఇక్కడ రూట్ 5gr ఉంటుంది వెలాసిటీ. టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర రూట్ gr ఉంటుంది. మీరు θ ఈక్వల్ టు 60 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ రూట్ 4gr, ఇక్కడ రూట్ 3gr, ఇక్కడ రూట్ 2gr. వర్టికల్ సర్కిల్ని కంప్లీట్ చేయాలంటే టాప్ మోస్ట్ పాయింట్లో మీకు రూట్ gr అనే వెలాసిటీ ఉండాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చేసరికి దాని వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. అగైన్ రూట్ 2gr, రూట్ 3gr, రూట్ 4gr, మళ్ళీ బాటమ్ మోస్ట్ పాయింట్కి రూట్ 5gr. దీన్నే మనం టెన్షన్స్ అప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి వాడుకుంటాం. ఈ పక్కన టెన్షన్ వాల్యూస్ కూడా రాద్దాం. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వెలాసిటీస్ని ఒక ట్రిక్ అన్నమాట.